ఉప్పల్ పిఎస్ పరిధి రామంతపూర్లోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉంటున్న అయ్యప్ప స్వాములపై ఆదివారం రాత్రి మద్యం సేవించి ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి హల్చల్. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వాములపై దుర్భాషలాడుతూ నేను చైర్మన్ని, నేను చెప్పినట్టే నడవాలని స్వాములను బెదిరిస్తున్న ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి. స్వాములందరూ కలిసి చైర్మన్ నరసింహారెడ్డిపై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు. చెప్పలేం స్వామి, రికార్డ్ చేయాలి స్వామి, జరుగుతుంది రికార్డ్ చేయాలని ఆగి మాట్లాడుతున్నాను. రికార్డింగ్ చేయాలి స్వామి. ఇట్లా ఇట్లా పెద్ద చాలే కదా మీరు మాట్లాడడానికి ఆయన అన్న మాట్లాడుతున్నారు, బాధపడ్డారు. అవునమ్మా, పొద్దున్న మాట్లాడారు. ఇప్పుడే మాట్లాడారు. ఆగు స్వామి, ఓ స్వామి అట్లా కాదు, మీరు ఆగండి. ఆలోచనగా మీరు పెడితే ఎట్లా? ఒక్క నిమిషం ఆగండి అమ్మా. అరే ఆగు స్వామి, అయ్యప్ప అరే ఆగండి అయ్యప్ప. లే మాట్లాడాలి మనం. ఉంటాయి సివిలో వస్తాం మళ్ళా పైసలు ఇష్టం కూడా ఇట్లా 15 నిమిషాలు చెప్పారు రేటు. ఓకే సీను నిమిషం ఎవరెవరు వీడియోలు తీసి అక్కడ అందరూ జరిసిన గ్రూప్లో పెట్టండి. నాకు లేదా నా పర్సనల్ పంపిండి ఆధార్ స్వామి పెట్టేద్దాం. ఎండమెంట్ పంపిస్తాను. అయ్యప్ప గ్రూప్లో మొత్తం పెట్టండి. గ్రూప్లో పెట్టండి. అందరు ఏమేమి చేస్తారని కూడా చెప్పండి, పెట్టండి. పెడతాం సమక్షాలని మీరు కూడా చెప్పి పెట్టచ్చు. ఎంత మంచిగా మాట్లాడా మన స్వామి ఫోన్ చేసి చెప్పిండు. లెటర్ ఇచ్చిండు. కార్పొరేటర్ లెటర్ ఇస్తే విలువ లేదా? లెక్కచేవా కార్పొరేటర్ని? ఎమ్మెల్యే ఇచ్చిండు. అందరినీ ఫోన్ చేసి స్వామి ఎమ్మెల్యే చనిపోయి లెటర్ ఇచ్చి ఫ్రీ అని చెప్పి స్వామి వచ్చింది. మనం ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తెచ్చుకోపోండి. ఎమ్మెల్యే విలువ లేదు, కార్పొరేటర్ విలువ లేదు. ఇంటికి పిలిపించి మాట్లాడిండు. స్వామి ఇచ్చే స్వామి అది. ప్రభాకర్ ఫోన్ చేస్తే కదా మరి స్వామి అప్పుడు కూడా మేము అందరం అనుకున్నాం. ఎవరు డబ్బులు కడదాం కూడా పెరిగి ఉండకూడదు. అది కూడా తీసుకోకపోతే వస్తామని పెడదాం. పిలిపించి గుడికి అయ్యప్ప స్వామి నేను స్వామికి ఏం చెప్పినట్టు నీళ్ళు సరిపోతే నేను రోజుకో ట్యాంకర్ వేపిస్తాను చెప్పి ఇంకేమో కావాలి. ఆ విషయం కాదు చెప్తున్నాను. ఇంతమంది నీళ్ళు సరిపోతలేవు అది అని ఏదో చెప్తాడు. 27 ఉండబట్టి ఈ సంవత్సరం చేసిన పోయిన సంవత్సరం కూడా మళ్ళీ మా డిమో సంవత్సరం చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతారు ప్రతి సంవత్సరం స్వామి. గత కొన్ని సంవత్సరాలుగా నా దగ్గర ఉన్నారు గురుసామరయ్య, నా దగ్గర కనీసం గురుసామరయ్య స్వాములు ఉన్నారు.
వాళ్ళ మాటలో వినండి ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మీరు అందరూ వినండి స్వామి. స్వామి చంద్రం. స్వామి, నిన్న రాత్రి అయినా మేము స్నానాలు చేస్తుంటే కొద్దిగా వాటర్ పోతుంటే దాన్ని వాటర్ పోవద్దని చెప్పి మమ్మల్ని పరిచయం చేసుకుంటే నీళ్లు పోవద్దు ఏం పోవద్దు ఫుల్ తాగేసి వచ్చి పంబా తాగేసి వచ్చి మమ్మల్ని పరిచయం చేస్తుంది స్వామి. ఈ స్వామి రోజు ఇదే ఇబ్బంది పెడుతుండు. ఈ స్వామి ఇంకోసారి ఇక్కడ రానియకుండా చేయండి స్వామి. స్వామిల బట్టలు కూడా మూట కట్టి బయట పడేస్తారు స్వామి. బట్టలు కూడా చెడ్డీలు బనీళ్ళు అన్ని బట్టలు తీసేసుకోండి. లాస్ట్ ఇయర్ అయితే బయటనే పడేసింది స్వామి. అన్ని బట్టలన్నీ ప్రాబ్లం చేస్తుంది. చాలా ఇబ్బంది పెడుతుంది స్వామి. మీకు వాటర్ ఇయ్యను, కరెంట్ కట్ చేస్తా, ఏం చేస్తారు మీరు అంటున్నారు స్వామి. చైర్మన్ ఇది స్వామి ఘోరం చేసిన స్వామి.